దగ్గర ఇవి పెద్ద ఏమంటారు ఒక గ్రంథాలయం ఉంది సార్ దగ్గర పెద్ద స్టాక్ ఉంది, ఎక్కువ స్టాక్ ఉంది. మీరు మీ కార్లలో కనీసం కొన్ని వేల రూపాయలు ఈ టూల్స్ వేసుకొని పోతే ఒకటి ఎవరైనా ప్రొడక్ట్ ఫ్యూచర్ కావాలన్నారు మీ దగ్గర లేదు, అతనికి ఇయ్యలేదు, బిజినెస్ అవుతుందా? బిజినెస్ అవ్వదు, మన అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. సో కాబట్టి ఇవి ఇప్పుడు మన సందీప్ గారి దగ్గర దొరుకుతాయి. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మీకు ఏమేమి కావాలి, ఒకటి ప్రొడక్ట్ ఫ్యూచర్, రెండోది వచ్చరికి ఇప్పుడు అగ్రికల్చర్ సీజన్ నడుస్తుంది. ఒక బుక్ తీసి వాళ్ళకి ఇచ్చి 10 రూపాయలు 20 రూపాయలు తీసుకున్నా ఉంటే వాళ్ళు నేర్చుకోరా? ఇప్పుడు ఇది లేదనుకోండి, మీరు ఏం చెప్తారు? అగ్రిగేటెడ్ అన్నిట్లా కలిపి కొట్టాలి, ఏం కలపాలో తెలియదు మన వాళ్ళకి. సో ఇది ఇచ్చిరంటే అసలు ఏంది అగ్రిగేటెడ్, ఎందుకు యూజ్ అవుతుంది, ఎందుకు ఏం కథ అని క్లారిటీ వస్తుంది. సో కాబట్టి తర్వాత విషయానికి వస్తే ఈరోజు బిజినెస్ లోకి వచ్చిన వాళ్ళందరికీ ఇలాంటి వ్యాపారం ఎక్కడ, ఈ బిజినెస్ గురించి ఏం స్ట్రాటజీ ఉంది, బిజినెస్ స్ట్రాటజీ ఏ విధంగా బిజినెస్ బిల్డ్ చేయాలి, ఏ విధంగా మనకు వర్కౌట్ అవుతుంది, సో ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అనేది మనకి ఈ బుక్ ద్వారా మనకు తెలుస్తుంది. తర్వాత ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ కోసం కావాలంటే పెద్ద పెద్ద బుక్కులు కొనాల్సి వస్తుంది, 70 రూపాయలు పెట్టి స్టోర్లలో కొనాలి, అవునా? అదే 100 రూపాయలు పెడితే ఇక్కడ మనకు 7 నుంచి 10 బుక్కులు వస్తుంది. ఎవరైనా మన డౌన్లైన్ కి ఒక పుస్తకం ఇచ్చి సార్ ఏం చేయాలి సార్, ఎట్లా సార్ అన్నప్పుడు ఈ పుస్తకం ఇస్తే వాళ్ళు చదువుకుంటే నాలెడ్జ్ వస్తుందా రాదా? అలా మీరు సౌత్ ఆఫ్రికా అంటారు. సో కాబట్టి దీనివల్ల మంచి నాలెడ్జ్ వస్తుంది మనకి. కాబట్టి ఈ బుక్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడో ఖర్చు పెడుతున్నాం, ఏవేవో డబ్బులు మనం వేస్ట్ చేస్తున్నాం, కానీ టూల్స్ పైన మనం ఇన్వెస్ట్ చేయట్లేదు. దాస్ సార్ దగ్గర విన్నింగ్ టీమ్ టూల్స్ ఎంత ఉంటాయి అంటే 12 లక్షలు ఉంటాయి. ఎంత? 12 లక్షలు. మరి అవసరం దాస్ సార్ 12 లక్షలు? కానీ ఎవరి కోసం అంటే మన కోసం. తర్వాత మీ అందరికీ ఒక మంచి పుస్తకం బుక్ పరిచయం చేస్తాను. ఈ బుక్ పేరు వచ్చేసరికి యువర్ వ్యూ. ఏమి? యువర్ వ్యూస్. ఈ యువర్ వ్యూస్ అనే బుక్ వెరీ ఇంపార్టెంట్. మీ బిజినెస్ ని చాలా పెద్దగా చేయడానికి ఉపయోగపడుతుంది. ఏంది కథ అంటే, నేను మోనప్ప అనే ఒక వ్యక్తికి నేను వెళ్ళి ప్లాన్ చెప్పడం జరిగింది. ప్లాన్ చెప్పినప్పుడు మోనప్ప గారు కొంచెం ఆలోచిస్తున్నారు, చూద్దాం సార్, ఆలోచిస్తాను, నేను మళ్ళీ ప్లాన్ చేస్తాను అని అంటున్నారు. అంటున్నప్పుడు మనం ఏమంటాం? ఓకే సార్ ఆలోచించుకోండి అయితే అని చెప్పి వెళ్ళిపోతాం, అంతే కదా? అంతేనా కదా? ఆలోచించుకోండి అని వెళ్ళిపోతాం అక్కడ నుంచి. కానీ ఆలోచింపజేసేదే ఈ బుక్ యువర్ వ్యూ కార్డ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మోనప్ప గారి దగ్గర కూర్చొని మాట్లాడి, సార్ మోనప్ప గారు ఇది వండర్ఫుల్ ఆపర్చునిటీ, సో సరే మీరు ఏదైనా దాంట్లో ఉండొచ్చు, మేబీ కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ మీ దగ్గర నుంచి నేను ఒక చిన్న హెల్ప్ కోరుకుంటున్నాను అంటే మోనప్ప గారు ఏమంటారు? అయ్యో సార్ పర్వాలేదు, దాన్నే ఉంది, అడగండి సార్ అంటారా అన్నారా? ఈ ఒక్క పేపర్ చింపేసి సార్కి ఇచ్చేసి, సార్ యువర్ వ్యూ ఫినిష్ చేసి ఇవ్వండి అంటే ఏముంది ఇక్కడ? యువర్ వ్యూలో ఫస్ట్ నేమ్ ఉంది, అవునా? ఇక్కడ సిటీ ఉంది, ఎక్కడ నుంచి, తర్వాత మొబైల్ నెంబర్ ఉంది, తర్వాత ఎవరు త్రూ మనకి రిఫరెన్స్ ఇచ్చారు. ఇది రాకపోయినా పర్వాలే, ఈ పేరు, సిటీ, మొబైల్ నెంబర్ రాసిన తర్వాత వెరీ ఇంట్రెస్టెడ్, రెడీ టు స్టార్టెడ్ అండ్ ఒకసారి ఆలోచిస్తుండు, ప్రొడక్ట్ గురించి ఆలోచిస్తుండు అనేది ఇక్కడ మనం టిక్ చేసుకొని, నేనేం చేస్తున్నా, మోనప్ప సార్ దగ్గర ఒక 5 రిఫరెన్సెస్ అడుగుతున్నా. నేను అడుగుతున్నా 5 రిఫరెన్స్లు అడుగుతున్నా. మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్, మీ రిలేషన్, మీ నైబర్ ఎవరైనా సరే ఒక 5 రిఫరెన్స్లు ఇవ్వండి నాకు, మీ హెల్ప్, మీతో నేను తీసుకుందాం అనుకుంటున్నా, ఇస్తారా ఇయరా? ఈ 5గురికి ప్లాన్ చెప్తే అందులో 3 జాయిన్ అవుతున్నారు, 2 జాయిన్ కాలే. ఇప్పుడు 3 జాయిన్ అవుతారు. మోనప్ప సార్ మరి మీరు జాయిన్ అవుతారా, లేకపోతే మరి మీ అండర్లో స్పాన్సర్ చేయాలా? నా అండర్లోనే స్పాన్సర్ చేసుకోవాలంటే మోనప్ప సార్ ఏమంటాడు? ఏం సార్ ఎంత పని చేస్తావా సార్, నా ఆధార్ కార్డా ఏం కార్డో చెప్పుడు పంపిస్తా, నన్ను ముందు జాయిన్ చేసి తర్వాత వాళ్ళని జాయిన్ చేయండి సార్ అంటారా అన్నారా? అంటే మీ బిజినెస్ పెరుగుతుందా తగ్గుతుందా? దీని కాస్ట్ ఎంత ఉంటుంది? తిప్పి కొడితే 34,000 రూపాయలు. ఎన్ని పేజీలు అంటే సుమారుగా 100 పేజీలు ఉన్నాయి. యూజ్ అవుతుందా కదా? సో ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుందాం. సో ఈ టూల్స్ ఇన్ఫర్మేషన్ ఇది. తర్వాత ఇప్పుడు మనము సోషల్ మీడియాని ఏ విధంగా వాడాలి, సో ఫేస్బుక్ లో ఏ విధంగా వీడియో అప్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు గ్రూపులలో ప్రతిరోజు దాస్ సార్ ఒక వీడియో పెడుతున్నా లేదా? ప్రతి ఒక్క క్రౌన్ వీడియో పెడుతున్నారు. సో ఆ వీడియోలన్నిటిని మీరు ఫేస్బుక్ లో, తర్వాత వాట్సాప్ లో స్టేటస్లలో, లేదంటే తర్వాత మనకు ఇన్స్టాగ్రామ్ లో, సో ఈ విధంగా మనం వాటిని ఎట్లా పోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దాస్ సార్ మన కోసం స్టాఫ్ను తీసుకొని వీడియోలు ఎడిట్ చేయించి మనకి ఏ విధంగా దాన్ని ప్లాన్ చేసుకుంటే ఏ విధంగా మనకు డబ్బులు సంపాదించుకోవచ్చు అనేది మన గురించి టూల్స్ విషయంలో కానీ, ఇప్పుడు సిడీస్ విషయంలో కానీ, తర్వాత మనకు బుక్స్ రూపంలో కానీ, మంచి మంచి పాజిటివ్ వీడియోస్ రూపంలో కానీ మనకు అందిస్తున్నారా లేదా? సో ఈ ఇన్ఫర్మేషన్ ని మనం తీసుకోవాలి.